హాయ్ అండి, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఇంకా ఈ రోజు టిఫిన్ లోకి అయితే దోశ విత్ బీరకాయ చట్నీ రోలు లేకుండా రోటి పచ్చడి టేస్ట్ వచ్చేలాగా అయితే చట్నీ చేశాను అనమాట. ఎలాగ చేశానో చూసేయండి. బీరకాయని టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని కళాయిలోకి ఆయిల్ తీసుకొని కొంచెం మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోకి పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న బీరకాయ టమాటా ముక్కలతో పాటు కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి. దోశలు అయితే వేసుకున్నాను. దోశ పిండిలోకి ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకుని చోప్ చేసుకొని వేసుకొని సాల్ట్, జీలకర్ర, వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకొని దోశలు వేసుకోవడం అయితే జరిగింది. మా వారు అయితే ఫస్ట్ టైం వంటగదిలోకి వచ్చి నా కోసం అయితే దోశలు వేశారు. వేసుకునే లోపల చట్నీ కోసం ఫ్రై చేసినవి కూడా చల్లారిపోయినాయి అనమాట. ఇంకా కొంచెం వెల్లుల్లి యాడ్ చేసి ఇట్లా చోపర్ లో చట్నీ చేసుకోవడం. రోలు లేకుండా రోటీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మిక్సీలో కంటే కూడా ఇలా చేసుకుంటేనే చట్నీ అయితే చాలా టేస్టీగా చేసుకున్నామంటే దోశల్లోకి మాత్రమే కాదు అన్నంలో వేసుకుని తిన్నా కానీ చాలా బాగుండిద్ది. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.